రాజస్థాన్లోని పుష్కర్ ప్రపంచంలోనే అరుదైన ఒక అద్భుతం. సృష్టికర్త అయినప్పటికీ బ్రహ్మదేవుడికి ఆలయం ఉన్న ఏకైక పవిత్ర స్థలం ఇదే. ఒకసారి బ్రహ్మదేవుడు భూమిపై మహాయజ్ఞం చేయాలని నిర్ణయించాడు. ఆ యజ్ఞానికి సరైన పవిత్ర స్థలం కోసం తన చేతిలోని కమల పుష్పాన్ని భూమిపై పడేశాడు. ఆ కమలం పడిన చోటే పవిత్ర సరస్సు ఏర్పడింది. అదే పుష్కర్ సరస్సు. యజ్ఞం ప్రారంభించాల్సిన సమయానికి సరస్వతీదేవి ఆలస్యం కావడంతో యజ్ఞం ఆగకూడదని భావించిన బ్రహ్మ గాయత్రీదేవితో యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఇది తెలిసిన సరస్వతీదేవి ఆగ్రహించి, నీవు భూమిపై విస్తృత పూజ పొందవు అని శాపం ఇచ్చిందని పురాణాలు చెబుతాయి. అందుకే బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. కానీ యజ్ఞం పూర్తయిన ఈ పవిత్ర పుష్కర్లో మాత్రం బ్రహ్మ పూజకు అనుమతి లభించింది. అందుకే పుష్కర్ బ్రహ్మ ఆలయం ఈ రోజుకి ప్రపంచంలోనే అత్యంత విశిష్ట ఆలయంగా నిలిచింది. కార్తీక మాసంలో పుష్కర్ సరస్సులో స్నానం చేస్తే 1000 యజ్ఞ ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇది పుష్కర్ మహిమ. కర్ మహిమ. ఎలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.